అందరికీ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది కుక్క, ఇది పిల్లి, ఇది బల్లి ఈ రకం కనబడుతూ ఉంటాయి. మనకి కృష్ణుడు ఇక్కడ చెబుతున్నటువంటి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఈ శరీరంలో ఈ శరీరం బల్లి కాదు, పిల్లి కాదు, కుక్క కాదు, ఆడ కాదు, మొగ కాదు. ఈ శరీరం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మనం ఈ శరీరాన్ని ఆ విధంగా చూడకపోతే, అంటే ఈ శరీరాన్ని చూడంగానే వీడు నా శత్రువు, ఇది నా పెళ్ళాం, వీడు నా మామగారు అంటే మీరు మోహంలో పడ్డారు. మీరు సంసారంలో మీరు భయభీతులకు లోనవుతూ ఉంటారు. జనాలు చూసినప్పుడు మట్టి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, దీని లోపల ఉండే ఆత్మ. ఇది రైట్? రైట్? నల్ల శరీరము, తెల్ల శరీరం. शरीर गोरा है तो फिर भी भूमि, जल, अग्नि और वायु और आकाश, इसको बोलते हैं हमारा भ्रांति. शरीर लाऊगा होना, सनगा होना, शरीर मोटा हो, शरीर पतला हो, शरीर काला हो, शरीर भूरा हो. आपका शरीर काला है, बुरा है, गोरा है, पता नहीं, बदल सकते हैं. करेक्ट, बदल जाएगा. तो ఇక్కడ మనకుండే సమస్యలన్నీ పోవాలంటే మనం భ్రాంతి జీవితంలో అజ్ఞానం నుంచి బయటికి రావాలి. ఈ సంసారంలో అజ్ఞానం వల్ల జనాలు దుఃఖాల పాలవుతున్నారు. భ్రాంతి వల్ల జనాలు మోహానికి గురవుతున్నారు. ఈ రకంగా సంసారంలో జనాలు చేయవలసిందేంటి, చేయకూడదేంటి తెలుసుకోకుండా చేయకూడనివన్నీ చేస్తూ వాళ్ళు సంసార దుఃఖాల పాలవుతున్నారు. మనకి మెల్లిగా విషయం తెలిసినప్పుడు మనం we are not heroes, we are not heroines, we are servants of God. That is reality. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస్. ఈ ఆత్మ భగవంతుడి యొక్క అంశము. కాబట్టి యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. దే హ్యావ్ టు సర్వ్ ది బాడీ. Yeah. So, similarly, we are meant to serve God. Mamayvamso jivaloke jivabhuta sanatana. We are all part and parcel of Krishna. So, the business of part and parcel. Suppose there is a machine. You understand? Suppose there is a machine and some nut falls away, nut and bolt. Will it be useful? That fallen away nut and bolt will be useless. But when you put back in the machine will be not loose. And then machine will work. And the machine will also have a problem and the nut and bolt is useless. No? So that is our life. We are troubling Krishna. We are troubling Krishna. మనం అంతా భగవంతుడికి దూరం అయ్యి మనం భగవంతుని ఇబ్బంది పెడుతున్నాం. అంటే మీ పిల్లలు మీకు దూరం అయిపోతారు అనుకోండి, మీకు యాంగ్జైటీ ఉంటుందా ఉండదా? మీ పిల్లలు మీకు దూరం అయిపోతే మీ అమ్మాయిని వాడు కిడ్నాప్ చేస్తాడు. ఇక మీరు ఇంకా చెట్టు పుట్ట, పోలీస్ స్టేషను, కోర్టులు చక్కలు కొడుతూ ఉంటారు. ఏమైపోయింది. సో ఆ రకంగా పిల్లవాళ్ళు అటు ఇటు అయిపోతే తలనొప్పి తల్లిదండ్రులకి కదా. ఆ రకంగా మనమంతా భగవంతుడికి తలనొప్పి కలిగిస్తున్నాం.
మనం భగవంతుని సంతోషపెట్టాలా. భగవంతుని సంతోషపెడితే మీకు అన్నీ దొరుకుతాయి. కానీ మనం తలనొప్పులు కలిగిస్తుంటే భగవంతుడికి ఆయన మనల్ని సరిచేయడానికి పూనుకుంటాడు, సరిచేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. కాబట్టి మనం దేవుడికి దూరం అయ్యి మనం పనికి రాకుండా పోయాం. మీరు ఏమైనా చేసుకోండి, బిల్డింగ్ కట్టచ్చు, ఆనందంగా ఉన్నారు సార్, లేదు. మీరు డబ్బులు సంపాదించవచ్చు, ఆనందంగా ఉన్నారు సార్, లేదు. మనం పెద్ద పదవులు సంపాదించవచ్చు, ఆనందంగా ఉన్నారా సార్, మరి దేనికి అని కూడా. అంటే మనకు కావాల్సింది దేవుడితో సంబంధం. అది లేక మనం ఈ వెతుకులాట, అగచాట్లు, ఈ గందరగోళం ఇదంతా. అంటే మానవ జీవితంలో మనం దేవుణ్ణి తెలుసుకొని ఆయన చెప్పినట్టు బతకాల. కాబట్టి ఎవరైతే నేను ఈ శరీరం అనుకుంటారో ఈ శరీరం అనేది మారిపోతుంది. శరీరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆట వస్తువులు కావాలా, వాళ్ళు చిరుతిండ్లు తింటూ ఉంటారు ఆ వయసులో. మళ్ళీ వయసు మారిపోగానే మన అవసరాలు మారిపోతాయి. మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు కావాలా, మనకి కంప్యూటర్ కావాలా, ఇవన్నీ మారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వయసు ఇంకా పెరుగుతాయి, ఉద్యోగం తెచ్చుకుంటారు. ఆ తర్వాత నాకు పెళ్ళాం కావాలా, నాకు బిడ్డలు కావాలా, దేవుడు కావాలని ఆలోచన రాదు మనకి. అజ్ఞానం, మనకి తెలియదు. వాటి జీవితంలో చావు దెబ్బలు తిని మనం అశాంతి పాలయ్యి మెల్లిగా ఏదో నేను బతికే పద్ధతి సరిగ్గా ఉన్నట్లేదు. ది వే ఐఎమ్ లివింగ్ ఈజ్ నాట్, ఇట్ డజంట్ లుక్ లైక్ ఐఎమ్ లివింగ్ ఏ రైట్ఫుల్ ప్యాత్. మన జీవితం మన ఇష్టం వచ్చినట్టు, మనం ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. మనం చట్టాల ప్రకారం బతకాలి. యూ కెనాట్ లివ్ whimsical life. You cannot lead chaotic life. That will create problem for you and problems for others. సో అందుకని కృష్ణుడు ఇక్కడ సమస్య ఏందయ్యా, వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్? ఇగ్నోరెన్స్. అదర్వైజ్ ఇక్కడ అజ్ఞానం తప్పించి ఈ సంసారంలో దేనికి లోటు లేదు. అజ్ఞానం ఉండడం వల్ల మనకి ఇప్పుడు బంగారం ఉంది మీ ఇంట్లో, కానీ బంగారం విలువ మీకు తెలియదు. దాన్ని మీరు బంగారం అని తెలుసుకోక దాన్ని పక్కన పారేస్తారు, దరిద్రం అనిపిస్తూ ఉంటారు. వాడెవడ వచ్చేది, ఎంత బంగారం ఇంట్లో పెట్టుకుని దరిద్రం అనుభవిస్తున్నావు, దీనిలో కొద్దిగా అమ్ముకుంటే ఇంత డబ్బు వస్తాయి నీకు. మనకి మానవ జీవితంలో అజ్ఞానం కారణంగా మనం జీవితాన్ని మనం మిస్మేనేజ్ చేసుకుంటాం. బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ మిస్మేనేజింగ్ యువర్ లైఫ్. వాట్ ఈస్ ది సొల్యూషన్? గెట్ నాలెడ్జ్, గెట్ టు నో. నేను ఎవరిని, ఎవడు నావాడు ఇక్కడ ఈ భూమి మీద, ఎవడు నావాడు, నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, मैं क्यों आया हूँ इस संसार में? बोलो, आप इस संसार में क्यों आया है? हाँ, Prabhupada is asking you, don't come here. So anyway, I'm saying, why have you come here? And my foolishness. Why have you come here? My ignorance. Why have you come here? I quarreled with God. I differed with God. I did not want to live with God. You are here. You did not want to live with Krishna in Vaikuntha.
You have come here. Now you don't like. No. I cannot live happily without Krishna. Now you want to again go back, move back, get back. మనం భగవంతుడితో సంబంధాన్ని పోగొట్టుకుని మనం ఇక్కడ నానా అష్ట కష్టాలు పడుతున్నాం. మనకి మళ్ళా తెలివితేటలు వచ్చినప్పుడు, అజ్ఞానం పోయినప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇక్కడ ఈ శరీరం నాకు నానా రకాల బాధలు. ఈ శరీరం మనకి అన్ని జీవితంలో జస్ట్ వెయిట్. हम ठीक है, थोड़ा ठहरो, वो भी पता लगेगा ठीक है ठीक नहीं है. अरसा से हम ठीक है, चश्मा पहने क्या ठीक है, हम ठीक है, सर्दी से कांप रहे क्या ठीक है, नॉनसेंस. सब समस्या है. सर्दी से कांप रहा है, चश्मा के बिना आंख दिखता नहीं है. हमको कुछ जिम्मेवारियां है, भगवद गीता कंठस्थ करना है. तुस सब जितने बार पढ़ने पर भी याद नहीं होता है. सुंठा हम मूर्ख व्यक्ति है. वी लॉस्ट ऑल आवर इंटेलिजेंस को खो दिया है. भोगों में पढ़कर इंटेलिजेंस बर्बाद हो गया है. जैसे मान लीजिए आपको दिवाकर जी आपको 5,000 रुपया दे दिया, बेटी फल फ्रूट दूध मक्खन ये खाओ. लेकिन आप बॉयफ्रेंड के साथ क्लब में जाके ख़त्म कर दिया है. अब जाके अरेंजमेंट नहीं है, तो ये आपका अपना करतूत है. दिया है భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు, సుఖంగా ఉండొచ్చు. కానీ మానవ జన్మను మనం दुरुपयोग, मानव जीवन को आप दुरुपयोग करो, मानव जीवन को बर्बाद करो. व्यर्थ की काम धंधा, व्यर्थ की बातचीत, और हम दुनिया में धंस जाएंगे. हम लोग इस दुनिया में उलझ जाएंगे तो हमको निकलना मुश्किल होगा, क्योंकि हम खुद ही संसार में रम गए हैं. तो मानव जीवन, तो हम क्यों आया इधर? हम लोग बहुत अज्ञान में भगवान से विभेद करके हम लोगों ने इस संसार में गिर चुका है. फॉलन आत्मा इस शरीर में आना अच्छा बात नहीं है, क्योंकि आत्मा बहुत परेशान है. आपको ले जाके मैं नाली में बिठा दूंगा, गंदे नाली में, तो आप बर्दाश्त नहीं कर पाएंगे. बुदबुदा मारती है तो बीमार आ जाएगा, आपको बहुत तकलीफ हो रहा है. कम आउट, फ्रेश वाटर, स्नान करो. इस प्रकार से हम लोग इस शरीर में आके बहुत बड़ा गलती किया है. मानते हैं क्या? इस शरीर में आकर आपने बहुत बड़ा गलती किया है. अब इस गलती को हम सुधारना चाहते हैं. हम शरीर में क्यों आया? हमारा मन में भगवान का चिंतन नहीं है, हमारा मन में अन्य चिंतन है, इसलिए हम इधर आ गए. अब भगवान का चिंतन फिर शुरू करो. भगवान को कभी भूलो मत, तो आप ठीक हो जाएंगे. तो आपका बुद्धि ठीक से काम करेगा. तो इसलिए ఇక్కడ ఈ సంసారంలో మనం ఈ శరీరాన్ని నేను అనుకుని, నాకు పెళ్ళాం కావాలనుకుని, ఆ పెళ్ళాన్ని నాకు పిల్లలు కావాలని సతాయించి, అంటే పెళ్లి చేసుకుని పిల్లలు వద్దంటే ఎవడా నేను పెళ్లి చేసుకోమందంటే, పెళ్లి చేసుకుని నాకు పిల్లలు వద్దంటే औरत तो चुप रहेगा क्या? अब शादी करके आदमी बोलेगा बच्चा नहीं चाहिए हम लोग. नॉनसेंस, व्हाई डिड यू मैरी? अब शादी क्यों किया है? ठीक है ना. शादी का मतलब
अब बच्चा नहीं चाहता ऐसे ये लड़की से शादी ही मत करो बस, हम भगवान कृष्ण को भी अपना बच्चा मान लेंगे। हम मूर्खता से हम और किसी रुलाने वाली बच्चा को क्यों चाहेंगे, हम लोग भगवान को ही अपना बच्चा मानेंगे, बस खत्म, उद्धार हो गया, बेड़ा पार हो गया। ठीक है, तो इधर ఉద్ధవుడికి కృష్ణుడు ఈ శరీరంలో నా బంధువులు, నా దేశము, నా కుటుంబము అంతా మూర్ఖతం. మనం ఇక్కడ కలుసుకుని మనం మందిరంలో కలుసుకున్నాం కదా, కలిసి కూర్చున్నాం ఇక్కడ. దానివల్ల మీరు బంధువు అయిపోతారే, నాకు మన క్లాస్ అయిపోగానే హరే కృష్ణ సార్ మీ దారి మీద నా దారి నాది. కానీ కొద్ది సమయం పాటు ఫ్యామిలీ కూడా అంతే, క్లాసులో ఒక అరగంట కూర్చున్నాం 30 నిమిషాలు, ఇంట్లో నువ్వు 30 ఏళ్ళు కూర్చుంటావు. ఇంట్లో 30 ఏళ్ళు కూర్చున్నంత మాత్రాన వాళ్ళతో బంధువులు అయిపోయారు అనుకుంటావు. ఒక్కొక్కటి పోతూ ఉంటాడు, అప్పుడు అర్థమవుతూ ఉంటుంది మరి బంధువులు లేదు, పాడు లేదు, ఎవరి టైం వచ్చి వాడు పోతున్నాడు ఇక్కడ, అంతే కదా. ఇప్పుడు మీ టైం అయిపోయింది, లేచిపోతారు ఇక్కడి నుంచి. అంటే మా ఆయన ఆఫీస్కి పోవాలి సార్, ఇంట్లో ఇది విష్ణు గయ నుంచి, విష్ణు గయ, గయ విన్నారా? బుద్ధ గయ, విష్ణు గయ. కాబట్టి మనం మానవ జీవితంలో అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలా, మోహాన్ని దూరం చేసుకోవాలా, మనం మన బుద్ధిని సరి చేసుకోవాలా. अज्ञान को हटाओ, मोह को हटाओ, बुद्धि को ले लो और सेवा में लग जाओ, सेवा में लगो. अभी तो हम लोग परिश्रम में लगा हुआ है, मेहनत में लगा हुआ है, काम धंधा में लगा हुआ है, कोई सेवा में नहीं लगा है. सेवा तो भगवान की तरफ होता है. अब మీ అమ్మ నాన్నకి సేవ చేస్తే దానికి ఏమైనా డబ్బులు అడుగుతారే? నేను ఇక్కడ మిమ్మల్ని పని చేయమంట, మాకు ఏమి ఇస్తారు సార్ మీరు అడుగుతారు. మీ అమ్మ నాన్న పని చేయమంటారు మిమ్మల్ని, వాళ్ళని నాకేమి ఇస్తావు నువ్వు, నీకోసం పైన అమ్మా నాన్న కోసం పని చేయడం అది మీ బాధ్యత. అది దానికి బదులుగా నాకు డబ్బు ఏమి ఇస్తావు, నాకు ఆస్తులు ఏం రాసిస్తావు, దట్ ఈస్ నాట్ ఎ బిజినెస్. తల్లిదండ్రులకి माँ बाप, इस शरीर माँ बाप का बनता है, क्योंकि उन्होंने दिया है आपको जन्म, माँ बाप की सेवा करना है. ऐसे इस प्रकार से इस शरीर और आत्मा भगवान कृष्ण का है, तो आप भगवान कृष्ण की सेवा में लगे रहो, हो गया काम, ठीक से रह रहे. लेकिन आप सोचेंगे कृष्ण नहीं है, ये दिवाकर जी मेरा बाप है, तो फिर रहने के लिए तैयार हो जाओ. अब नहीं रहेंगे क्या करूँ, अब कौन मुझे संभालेगा. तो मौत का ग्रास बनने वाले को अपने रिश्तेदार मानेगा तो क्या होगा, रोना ही होगा. ठीक है. तो इस प्रकार से కృష్ణ భగవానుడు అన్నాడు, నువ్వు ఈ పొరలు గప్పిన కళ్ళతో, పొరలు గప్పిన కళ్ళు, క్యాటరాక్ట్ ఐస్, నథింగ్ ఈజ్ సేమ్, ఆత్మ కనబట్టలేదు. ఇక్కడ ఏం చదువుతున్నాడు ఈరోజు శ్లోకంలో, విల్ రీడ్. భగవంతుడు పురుషుడు ప్రకృతి మహత్తత్వంగా, ప్రకృతి ఈ సృష్టిలో ఏమున్నాయో చదువుతున్నాడు. మీరు మీ వల్ల కాదు రీసెర్చ్ చేసి ఇంత విశాలమైనటువంటి సృష్టిని అంతా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కొద్ది కొద్దిగా కానీ మీరు భాగవతం చదివితే सृष्टि का पूरा ज्ञान आपको हो जाएगा. नहीं है तो हजारों सैकड़ों यूनिवर्सिटी में हजारों सैकड़ों लोग रिसर्च कर रहे हैं ज्ञान प्राप्त करने के लिए. नहीं, ये भगवत गीता भागवत लेके बैठ जाओ, पूरा ज्ञान हो जाएगा, बस खत्म बात. भगवान दे रहे हैं, कोई रिसर्च करना जरूरत नहीं है. रिसर्च करने पर भी थोड़ा थोड़ा ज्ञान, ये ज्ञान कब चल कर पूरा होगा, पूरा होगा ही नहीं है. आप तंग होकर, अब इतने लोग
इतने सदियों से हम परिशोधन कर रहे हैं, लेकिन मालूम नहीं पड़ा मैं कौन हूँ, समझ में नहीं आ रहा भगवान कौन है। भगवान అది కల్పనకి విషయం కాదు, అది भगवान कल्पना का विषय नहीं है। कल्पना से दुनिया की यही बात आएगा, हमारे दिमाग में है दुनिया, कल्पना से कृष्ण भगवान को कैसे समझेंगे, संभव नहीं है। కృష్ణ భగవాన్ को जानना, భగవంతుని తెలుసుకోవాలంటే మనం మనలాంటి మూర్ఖుల దగ్గరికి పోతే ఏం చెబుతారు, లేదా మన కల్పనలు కల్పన దేవుడు ఎవరంటే కృష్ణ ఇస్ గాడ్. ఎట తెలుసా? భగవద్గీతలో రాసింది. ఎట తెలుసా? ఆచార్యులు చెప్పినారు, రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు. కృష్ణుడు భగవద్గీతలో దేవుడు అని చెప్పుకున్నాడు, కాబట్టి మనం దేవుడు చెప్పినట్టుగా బతకాలి. దేవుడు మన మంచి కోసం भगवदगीत इच्छाడు. भगवान ने हम इस दुनिया में, इस जेल खाना में आके बंदी हो गया है. మనం ఈ సంసారం జైల్లోకి వచ్చి మనం బందీ అయిపోయినాం. దీని నుంచి ఎలా బయటపడాలా, బయటపడి ఎక్కడికి పోవాలా అంతా మర్చిపోయినాం. మన ఇల్లు ఎక్కడో మర్చిపోయినాం, మన నిజమైన తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయినాం, భగవంతుడు. అటు మానవ జీవితంలో మళ్ళీ మనం అనాథ జీవితం నుంచి సనాథ జీవితం, దిక్కుమాలిన జీవితం నుంచి దిక్కు దేవుడే దిక్కు స్టార్ట్. కృష్ణ ఇస్ రెడీ. ఎవరైతే నా శరణలోకి వస్తారో వాళ్ళ యోగక్షేమాలు. అనన్యాశ్చంత ఎంతో మాం ఏ జనాం పరిపాసతే తేషాం నిత్యావ్యక్తానాం యోగక్షేమం వహామ్యం. నా దగ్గర రావయ్యా బాబు, నా దగ్గర भगवंतुడి దగ్గర, भगवान के पास कोई कमी नहीं है. भगवान के पास समर्थ है. भगवान सर्वसमर्थ है. ఎంతమంది దేవుడి దగ్గర పోయినా అందరినీ ఆయన కాపాడగలడు. మీ దగ్గరికి 10 మంది వస్తే మీ చెప్పాలి నాకే గతులు వేస్తే మీ 10 మంది నేనే దండం పెట్టి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోండి. నాకే గతి లేకపోతే మీ 10 మంది బాధ్యత నేను అక్కడ తీసుకుంటా. దిస్ ఇస్ ది సమస్య. ఎవడు సర్వసమర్థుడు, ఎవడు సర్వసంపన్నుడు, ఎవడు మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వగలడు, ఆయన దగ్గరికి పోతే మన పని అయిపోయింది. ఆయన వదిలిపెట్టి, దేవుడిని వదిలిపెట్టి, దీని కాళ్ళు పట్టుకుని వాడి కాళ్ళు పట్టుకుని మనం తన్నించుకుంటాం. బట్ ఇక్కడ మొట్టమొదట ABCD सीखेंगे, इसके बाद A फॉर एंड, B फॉर बैट, C फॉर कैट. बाद में लेटर्स को जोड़ के थोड़ा कुत्ता बिल्ली इन सबको क्या बोलते हैं सीखेंगे. नहीं तो ज्ञान का ABCD क्या है? मैं इस मिट्टी वाला, मिट्टी से बने मैं शरीर नहीं हूँ. मिट्टी कभी बोलता है क्या? मिट्टी कोई हंसता है क्या? मिट्टी कुछ खाता है क्या? आप तो खा रहे हैं, आप हंस रहे हैं, आप इसको ये शरीर क्यों समझते हो? शरीर तो मिट्टी है, शरीर के अंदर तुम हो. तो घर हंसता नहीं है, घर के भी खिड़की से तुम हंसते हो. आ जाओ आ जाओ. घर के अंदर से आदमी हंसेगा, बात करेगा, चिल्लाएगा. देखो आपसे घर चिल्ला रहे हैं, घर हंस रहे हैं, नॉनसेंस. इतना बेवकूफ़ है क्या? तो लेकिन दुनिया सब बेवकूफ़ तो बन गए हैं. जब कृष्ण को छोड़ दिया, మీరు ఇంట్లో నుంచి కేకలేస్తున్నారు అనుకోండి, ఇంట్లో మీరు గట్టిగా నవ్వుతున్నారు అనుకోండి, వాడు ఇల్లు నవ్వుతుంది అంటారా? ఏంది ఎవరిన? ఇల్లు నవ్వుతుంది, ఇల్లు ఏడుస్తుంది, ఇల్లు కేకలేస్తుంది. ఇంట్లో ఎవరో కేకలేస్తున్నారు, ఇంట్లో ఎవరో ఏడుస్తున్నారు, ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నారు. సో మనం ఈ శరీరంలో ఎవరు మాట్లాడుతున్నది, ఎవరు నవ్వుతున్నది, ఎవరు తింటున్నది, ఎవరు? ఆత్మ.
ఈ ఆత్మను తెలుసుకోవాలా. అప్పుడు నెక్స్ట్ ఈ శరీరానికి ఎందుకు వచ్చి మనం ఇబ్బంది పడుతున్నాం, ఈ చలి అని చెప్పి, మనకి రోగం అని చెప్పి, ఆకలి అని చెప్పి, అంత శరీరానికి కావాల్సింది. అది మనం ఇక్కడ ఏబిసిడి. భగవంతుడు పురుషుడు అంటే కదిలేవాడు, తిరిగేవాడు, మాట్లాడేవాడు. ఆత్మ పురుషుడు. ఆత్మ ప్రకృతి అంటే ఈ శరీరం, జడ ప్రకృతి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అది ఈ శరీరం. కానీ లోపల శరీర్ वाली मकान में आप निवासी हो, ये जैसा रेती, सीमेंट, ईंट, पानी, अग्नि, सरिया, इसे घर बनता है. घर के अंदर आप रहते हैं. तो आ विधंగా ఈ శరీరం ఈ జడ వస్తువులతో, జడ వస్తువులు అంటే ఇవన్నీ పదార్థంతో తయారైంది. అని ఈ లోపల మీరు ఆత్మ. కాబట్టి మనకి ఎవరు అవసరం లేదు. మనకి జ్ఞానం కావాలా, మనకి భగవంతుడితో సంబంధం కావాలా. అంటే మనం పోతే మన ఇంట్లో వాళ్ళు కూడా మనతో పడి చనిపోతారే, ఎవడు చావడు. అంటే మనం బతికినన్నాళ్ళు మనం అనుకుంటా ఉంటాం, నేను లేకపోతే ఎట్లా అని. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను లేకపోతే మా అమ్మ నాన్న గట్ట అనుకుంటున్నావు కదా, అందుకే కదా పని అంత చేస్తున్నది. కానీ మనం ఉన్నా లేకపోతే ఏమీ తేడా రాదు. ఎవడి కర్మలు ఎవరికైనా రాసి పెట్టింది అది దొరుకుతూనే ఉండదు. जीवन चलता रहता है, भगवान नहीं है तो जीवन रुक जाता है, और कोई आए नहीं है, कोई फर्क नहीं पड़ेगा, है कि नहीं. भगवान काम नहीं करे, इसलिए भगवान बोलते हैं. भगवद गीता पढ़ रहे हैं, भगवंतुడు అంటాడు, ఉస్సిదే ఇరిమేలోక నాకుర్యాం కర్మచేదం సంకరసకర్త ఉపహన్నామి మా ప్రజ. భగవంతుడు అన్నాడు. మన 3వ అధ్యాయంలో చదివాం. ఉస్సుదే ఇరిమేల, నేను పనులు చేయకపోతే, మనం పని చేయకపోయినా తిండి దొరుకుతుంది. భగవంతుడు పని చేయకపోతే ఫినిష్, ఎవ్రీథింగ్ డెస్ట్రాయిడ్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఫినిష్డ్. సో అందుకని కృష్ణుడు అన్నాడు, నేను పని చేయవలసిన అవసరం లేకపోయినా కూడా, అంటే భగవంతుడు ఆయన స్వయంగా పని చేయక్కర్లా, కానీ ఆయన అన్నీ పనిచేస్తూ ఉండేగా చూస్తూ ఉంటాడు, జరుగుతూ ఉంటుంది. దేవతలంతా, సూర్యుడు ఎవరి భయంతో ఆయన రోజు పనికి వస్తున్నాడు, చంద్రుడు ఎవరి భయంతో, వానలు ఎవరి భయంతో, యమరాజు ఆయన పని మర్చిపోయాడంటే మనకి సావు ఉండదు. యమరాజు ఆయన అఫేర్లు పెడితే కానీ ఆయనకి భయం. కృష్ణుడు నాకు ఈ మృత్యు దేవతగా నన్ను పెట్టాడు. అంటే ఎవరిని ఏ టైంలో ఆయన తిరుగుతూ ఉంటాడు, యమపాసం తీసుకుని ఎవడికి టైం వచ్చింది లాగి పారేస్తాడు. కాబట్టి ఇక్కడ జీవితం, మనం చదువు లేని వాళ్ళం అయితే పెద్దవాళ్ళు వెనకాల పోతూ ఉండాలా. మనం చదువుకున్న వాళ్ళం అయితే మనం దీన్ని నేర్చుకోవాలా. మనం అన్నీ నేర్చుకుంటే మనం కూడా ఇతరులకి చెప్పవలసిన బాధ్యత. ఇది సంసారపు సమస్య అజ్ఞానము. కాబట్టి ఎంత ఎక్కువ మంది ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తే, ఎంత ఎక్కువ మంది మనకి, ఇప్పుడు ఉదాహరణకి నేను శరీరం కాదు, నేను ఆత్మ అనేది అర్థమైంది. కానీ మన మనస్సు భగవంతుడి వైపు పోవటం లేదు. కాబట్టి సమాజానికి మనం జ్ఞానాన్ని ఇవ్వాలా, మనస్సుని సంసారం నుంచి దేవుడి మీద తిప్పుకునే పద్ధతి కూడా చెప్పాలి వాళ్ళకి. ఒకటి థియరీ చేస్తే సరిపోదు. ఏమా నువ్వు అన్నం కావాలా, నీకు ఆ బియ్యం, అంత పప్పు, ఆ కూరలు తెచ్చుకుని వండుకుంటే సరిపోతుంది. ఎక్కడున్నాయి సరే తెలుసు, కానీ ఆ వస్తువులు కూడా ఇవ్వాలి కదా. ఏమి బస్ అటు అన్నం ఎటు వండుకోవాలా, కూర ఎటు వండుకోవాలా, పప్పు ఎటు వండుకోవాలా వస్తేనండి.
అదే సామాను కావాలి కదా, బట్టి మాట్లాడితే ఏమవుతుంది. ఆ రకంగా జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం ఎలా వాడుకలోకి తీసుకురావాలా, దానికి ఇది ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది. దానికి జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వండి, ఎలా బతకాలో ట్రైనింగ్ ఇవ్వండి. వన్స్ ట్రైనింగ్ అయిపోతే ఆల్రెడీ సర్టిఫికేట్. నా మాధురి దేవి దాసి ఆథరైజ్ టు స్పీక్. అదే ముందు చెక్ చేస్తాం, ఇక అర్థమైందా లేదా, పోయి మళ్ళీ ఏందో మాట్లాడు జనాలు ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోతే నువ్వు మాట్లాడడం వల్ల క్లారిటీ. కాబట్టి గురువు దగ్గర మనం ముందు సర్టిఫికేట్ తీసుకుంటాం. అది మనం పోయి ఎక్కడికి పోయినా కూడా మనం కూడా గురువు ఏది చెప్పాడో దాన్ని చెబుతుంటే గురువు చెప్పింది అని మన మోహం పోయింది. మనం మాట్లాడితే ఇతరుల మోహం కూడా పోవాలా. అదేందో మీ ఇంటి కబుర్లు, మీ ఉద్యోగం కబుర్లు చెబుతుండే ఇదేంద్ర బాబు, నాకుండే సమస్య నాకుండే మళ్ళీ ఇవన్నీ నాణ్యత మీద పడేస్తాను తీసుకొచ్చి. యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ ది ఏజెంట్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ గురు మహారాజ్. యు హావ్ టు రిప్రజెంట్ యువర్ గురు మహారాజ్. Guru Maharaj has to represent Krishna. Then this world will be in order. Now this is chaos. So కాబట్టి ఇక్కడ భగవంతుడు పురుషుడు, ఆత్మ, ప్రకృతి, ఈ శరీరం, మహత్తత్వము దగ్గర ఈ బేసిక్గా ఉన్నది. వీటి నుంచి అహంకారము, వాటి నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ముందు అహంకారం నుంచి ప్రారంభమవుతుంది. అహంకారము అప్పుడు దాన్ని అంటారు కంటామినేటెడ్ ఇంటెలిజెన్స్, కంటామినేటెడ్ మైండ్. ముందు మనం కంటామినేటెడ్. అహంకారం అంటే ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ దిస్ బాడీ, నేను ఈ శరీరం అంటే అహంకారం. అది నేను ఆత్మని. మనం అహంకారం లేకుండా మాట్లాడుతున్నాం. నేను ఆత్మని, మీరు కూడా ఆత్మే. కాబట్టి ఎవరి మీద ఎవరు పెత్తనం చేయక్కర్లేదు. కాబట్టి మొదట ఆత్మ, దాని బుద్ధి కంటామినేట్ అవుతుంది, అహంకారం వస్తుంది. అహంకారం వల్ల ఈ శరీరం తయారవుతుంది. శరీరం కూడా మొదట ఆకాశము, వాయువు, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి. ఈ విధంగా ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉండే చదువులు जो भी यूनिवर्सिटीज़ है उसको आप ज्ञान देने वाला జ్ఞాన్ దేనే వాళ్ళ వీటిల్ని మనం విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ విద్యాలయాలు, బడులు, పాఠశాలలు అంతా అజ్ఞానం నేర్పిస్తున్నారు. అదే అందుకే మనం ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం. అయిపోయింది ఆ చదువులు, అయిపోయి ఏం జరిగిందేం లేదు. నెక్స్ట్ లెట్ us స్టార్ట్. అక్కడ కాలేజీలలో, స్కూళ్ళలో కేవలం అజ్ఞానం నేర్పిస్తున్నారు. బస్ ఈ సంసారంలో ఎట్ట సుఖపడాలా, ఈ శరీరంలో నువ్వు ఎట్ట ఇది చేయాలి. ఎవడు ఇక్కడి నుంచి బయటపోవా, నువ్వు ఇక్కడి నుంచి బయటపడవా, నువ్వు శరీరం కాదా, ఇక్కడ ఉంటే నువ్వు దుఃఖాలు అనుభవిస్తావు, ఇక్కడి నుంచి బయటపడు. ఎవరు చెబుతున్నారే అని వాళ్ళు ఎందుకు చెబుతారు, వాళ్ళకే తెలియకపోతే. మాట్లాడాలంటే భగవద్గీత తెలిసి ఉండాలా. అంటే ఈరోజు శ్లోకంలో టైం అయింది. ఉద్ధవ ముందు వచ్చేసి ఏమొచ్చాయి, ఆత్మ, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ శరీరం మట్టితో తయారైన శరీరం. ఆ తర్వాత దీనిలో చెవులు, ముక్కు, లేకపోతే మనం ఎలా అనుభవిస్తాం, భగవంతుడి ఏర్పాటు వల్ల ఈ మట్టి శరీరానికి దీనికి మెటీరియల్ ఐస్, మెటీరియల్ ఇయర్స్, ఇవన్నీ అంటే ఇక్కడ అనుభవించాలంటే ఈ చెవులు, ముక్కు, నాలిక ఇవన్నీ కావాలి మనకి. భగవంతుడు కర్ణములు, తొక్కు అంటే చర్మం, చక్షువులు,
నాసిక, జీవ, తర్వాత వాక్కు, మాట్లాడాలి. కుక్కలు పిల్లులు కూడా బో బో మ్యావ్ మ్యావ్ మాట్లాడడానికి చూస్తుంది. పూర్తిగా మాట్లాడటంలా. మనుషులు కూడా చాలామందికి కొంత అంటే ఆయన పండితులు మాట్లాడడం మీరు ఏమైనా ప్రవచనం వేయగలరా అండి? ఏదో మనకి తెలిసింది కొద్దిగా. అంటే ఎవరు ఎంత సత్వగుణంలో ఉంటే, ఎవరు ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి అంత జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ వాక్కు, హస్తములు, ఉపస్థము, గోదము, పాదములు ఇవన్నీ ఈ సంసారంలోకి వస్తే మనం ఇక్కడ సుఖపడాలంటే మనం తిండి తినక తప్పదు, టాయిలెట్కి పోక తప్పదు. మనం ఈ సంసారంలో సుఖంగా ఉండాలంటే మామూలుగా భజన చేస్తే సరిపోతుంది. ఈ శరీరం ఉన్నప్పుడు టాయిలెట్లు తప్ప మనకి గుడ్డ వేసుకోవడం, గుడ్డలు ఉతుక్కోవడం, ఈ టాయిలెట్లు, వంటలు వండుకోవడం అంతా ఈ శరీరం కోసం మీ టైం అంతా పాడవుతుంది. కానీ తప్పదు, మనం తప్పు చేసాం. ఇక్కడ ఈ పోరాటం సలుపుతో ఈ పోరాటంలోనే మనం జీవితం గడపకూడదు. ఇది శరీరాన్ని కాపాడుకోవడానికి పోరాటం, తర్వాత ఆత్మని కాపాడుకోవడానికి కూడా పోరాటం చేయాలి. ఎప్పుడు ఆత్మ పిచ్చి పిచ్చి ఆలోచనలు ప్రయత్నం చేయాలి. నా ఆలోచనలు సరి చేసుకోవాలి. శబ్దము, స్పర్శ, గంధము, రూపము మనం ఏదో ఒకటి దేవుడి గురించి తినకపోతే ఇంకో చెత్త, దేవుడి ప్రసాదం తినకపోతే ఇంకో చెత్త, ప్రతిదీ దేవుడి విషయంలో కాకపోతే ఇంకో పక్క వెళ్ళిపోతున్నారు. మేము సృష్టి ప్రారంభంలో ప్రకృతి సత్వరజ తమో గుణాలతో ఈ విధంగా భగవంతుడు ఉంటాడు. ఆయన యొక్క నిర్దేశంలో భగవాన్తో इस इन चीज़ों से प्रभावित नहीं होता है. Krishna he has no ignorance. He doesn't enjoy dirty things. భగవంతుడు ఈ రకంగా శరీరాలతో భోగాలు. भगवान ने इतने गोपिकाओं के साथ नाचा है, कितने बच्चे पैदा किया है, एक बच्चा भी पैदा नहीं है. फिर क्या रासलीला क्या हो रहा है? तो दिव्य प्रेम है. बस आप भगवान के लिए आप बावरा है, दीवानी है, गाते रहते हैं भगवान आपके लिए दीवानी है, दोनों उछल उछल के नाचते हैं. दैट्स लाइफ. अज्ञान में शरीर, अब मेरे इंद्रियों के लिए तुम क्या देगा? సో ఈ రకంగా భగవంతుడికి ఆయనకి ఇబ్బందులు ఏం లేవు. భగవంతుడి భూమి మీదకి వస్తే ఆయన తిండి లేకపోతే ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఆయన్ని మీరు అనుకుంటారు మనకి తిండి అవసరం కాదు, దేవుడు తిండి లేకున్నట్టు ఉంటాడని. దట్ ఇస్ అవర్ ఫూలిష్నెస్. దేవుడు తిన్నాడంటే కొండలు తింటాడు. మీరు తినగలరా ఆయన్ని? దేవుడు తినకుండా కూడా ఉండగలరు. ఎందుకంటే ఆయన శరీరం మట్టి శరీరం, అది మట్టి శరీరానికి నీళ్ళు కావాలా, భోజనం కావాలా. భగవంతుడి శరీరం దివ్య శరీరం, మనం ఊహించలేము. ప్రేమ ఉంటే ఆయనకి, మీకు ప్రేమ ఉంటే ఆయనకి ఆకలి కలుగుతుంది. మీకు ప్రేమ లేకపోతే ఆయన పోతూ ఉంటాడు. ఆయనకు అవసరం లేదు. ప్రేమ ఉంటే ఆయనకి ఆకలి కలుగుతుంది. ప్రేమ ఉంటే మీరు దేవుడికి ఏదైనా వండాలని చెప్పి తాపత్రయం. పొద్దున బయలుదేరితే ఈ పెద్ద 4 ఏప్రిల్కల్లా దేవుడి గదిలో దూరుతుంది. 4 ఏప్రిల్ తాపత్రయం. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు రమాదేవి దాస్ వచ్చి ఆయన నా సేవలో వస్తుంది. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఉద్ధరించడానికి. మీరు రాకపోయినా ఆయనకి పోయింది అంత పోతూ ఉంటారు. అప్పుడు కూర్చుని చూడాలా, జగన్నాథ్ వదిలి పారేసిపోతూ ఉంటాం కదా, పోతూ ఉంటాం కదా. 15 రోజులు 20 రోజులు దేవుడు మొహం చూడకుండా పోతూ ఉంటాం. ఆయనకి నాడు సేవ చేసి వదిలేసిపోతూ ఉంటాడు. కానీ మనకి ఇది కలిసి మీరేం చేస్తారు? ఏమమ్మా మీరు నన్ను చూడాలంటే వచ్చి చూసిపోతూ ఉండండి. మీరు కూడా దేవుడి సేవ నేర్చుకోండి. నేను ఇంటికి వచ్చి నేనే నేర్చుకుని ఇంటికి వచ్చి నేను చూసేది ఏం చూడాలా? నేను నా శరీరం మీద నాకు మమకారం లేదు.
మీ మీద నాకేం మమకారం ఉంటుంది, అంతే కదా. ఎన్ని జ్ఞానం కలుగుతుంటే ఇట్లా మారిపోతూ ఉంటాం మనం. సో ఈరోజు శ్లోకంలో ఏం చెప్పాడో చెప్పి ఆపు చేస్తాం. ఈరోజు శ్లోకంలో 26 ఉద్ధవుడు అడిగాను. ఇవన్నీ వింటున్న తర్వాత ఉద్ధవుడు నెక్స్ట్ ఇదంతా అర్థమైంది. తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఉద్ధవుడు, కృష్ణ, ప్రకృతి పురుషులు స్వభావం భిన్నమైనా కూడా వాళ్ళు ఏ విధంగా ఈ సంసారంలోనే భిన్నం. ఎవడి ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అతుక్కుపోయి, ఎవడే ఊళ్ళో ఉంటే ఆ ఊరికి అతుక్కుపోయి, ఎవడికి ఏమంటే దాన్ని పట్టేసుకొని. అందుకని అడుగుతున్నాడు, ప్రకృతి పురుషులు విలక్షణం. ఇది డెడ్, ఇది లైవ్, ఇది మెటీరియల్, ఇది స్పిరిచువల్. ఈ విధంగా ఆత్మ ప్రకృతి ఎందుకు ఈ విధంగా అసలు వాళ్ళు ఈ విధంగా బతుకుతోంది ప్రపంచం అంతా? సాధారణ బద్ధజీవుని హృదయంలో ఉత్పన్నమయ్యే సందేహాన్ని ఉద్ధవుడు అడుగుతాడు. అని మనం కూడా అడుగుతాం, ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు, నేను ఎవరో. భౌతిక దేహం ప్రకృతి గుణముల యొక్క నిర్మాణం అని, కానీ దేహంలో ఉండే జీవుడు అతను మాత్రం నేను ఈ శరీరం అనుకుంటాం. దేహాన్ని నిర్మించే భౌతిక తత్వములు తనకు భిన్నమైన జీవుడు ఉన్నత శక్తి అని భగవద్గీత ఎందుకు కృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఆయన బద్ధ జీవితంలో భౌతిక దేహం, బద్ధ ఆత్మ ఇవి వేరు కాలేవా అన్నట్లుగా కనిపిస్తుంది మనకి. అంతా ఒకటే, ఆత్మ లేదు, మనసు లేదు, శరీరం బాస్. దాన్ని బద్ధ జీవితం అంటారు. జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి క్రమముగా శరీరంతో బయటకు వచ్చిన కారణంగా ఆత్మ ప్రకృతిలోనికి లోతుగా ఇరుక్కుపోయినట్లు మనకి తెలుస్తుంది. శరీరంలో ఆత్మ పూర్తిగా మునిగిపోయినట్లు. ఇంతెందుకు, ఆత్మ లేనిదే శరీరము లేదు, ఆత్మ లేనిదే శరీరము లేదు. ఈ బాహ్యముకు పరస్పర ఆశ్రయం వల్ల దేహము ఆత్మల భేదం మరుగుపడింది. జనాలంతా ఈ శరీరం आत्मा के लिए कुछ नहीं कर रहे, शरीर के लिए कितना पैसा भी खर्च करेगा करना चाहिए आत्मा के लिए, लेकिन शरीर के लिए ఎంత డబ్బులైనా ఈ శరీరం కోసం ఖర్చు పెట్టాం. నీ ఆత్మ కోసం ఏం ఖర్చు పెడుతున్నాయంటే ఎందుకంటే మనకి ఆత్మ అర్థం కావట్లేదు. ఇంకా చెప్తున్నాడు, ఆత్మ లేనిదే శరీరం ఉండదు. కానీ మనకి బాగా అలవాటైపోవడం వల్ల ఆత్మ మరుగున పడింది. ఈ విషయాన్ని ఇంకొద్దిగా స్పష్టం చేయమని చెప్పి ఉద్ధవుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. ఆయన ఇంకా నాకు చాలా వివరించి చెప్పండి. అదే మనం చేస్తుంది ఇక్కడ. దీన్ని ఎలాబరేట్ మోర్, ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. దాని ద్వారా అది సింక్ అయ్యేదాకా. అదే మీరు ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదో ఫిజిక్స్ ఆ ఫార్ములా అర్థం కాకపోతే ముందుకు పోలేరు. సింక్ గట్టిగా అర్థమైతే నెక్స్ట్ వాట్ నెక్స్ట్. అందుకని ఆయన మీరు ఇంకా దీని గురించి నాకు ఇంకా నచ్చ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.